హాయ్ అండి, నమస్తే. శ్రీమణి ఏ స్క్వేర్ వరల్డ్కి స్వాగతం. నేను చేయబోయే పదార్థం పేరు ములక్కాడ కొబ్బరికూరు పరవాన్నం. ఇది మా ఏరియాలో ములక్కాడ కొబ్బరికూరు పరవాన్నం అని అంటారు, కూరని కూడా అనొచ్చు. చూద్దాం రండి, నేను చేస్తాను, మీరు చూద్దరు కానీ ఎలా చేశానో ఏంటో ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది. ఈ కూరకి కావలసిన పదార్థాలు ఇదిగో: ఒక ములక్కాడ, ఒక చిప్ప కొబ్బరికూరు అంటే ఒక కప్పు అయిందనమాట, శనగపప్పు, మినపప్పు, ఆవాలు. ఇదేంటనుకుంటున్నారా? కొంచెం బియ్యమును, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్నాను దాన్ని. దీన్ని నానిపోయిన వెంటనే మిక్సీ పట్టుకున్నాను. ఇది గ్రేవీ కోసం అనమాట. దీన్ని తయారు చేసుకోవడం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నాను అనమాట. ఈ కడాయిలో తగినంత నూనె వేసుకుని ముందుగా పెట్టుకున్నాను కదా పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, తర్వాత శనగపప్పు, మినపప్పు వేసుకుని వేయించుకోవాలన్నమాట. ఇందులో ఇంకా బాగా వేగిపోయాక దీన్ని ఇంకొక కడాయి పెట్టుకుని దీంట్లో ఈ ములక్కాడ ముక్కలు వేసేసుకుని కొద్దిగా నీళ్లు పోసి, ఒక గ్లాస్ నీళ్లు పోసాను. పోసి దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఎందుకంటే ములక్కాళ్ళు విరిగిపోకుండా ఉడుకుతాయి. అదే కనుక ఉప్పు వేసుకోకపోతే పెచ్చుల కింద విరిగిపోతాయి అన్నమాట. ఇదొక టిప్పు. అందుకని ఇలా కొంచెం వేసుకుని, ఉప్పు వేసుకుని దీన్ని ఉడకబెట్టుకుని, ఇదిగో ఉడికిపోయింది చూడండి. ఎక్కడ కాడ విడిపోకుండా చక్కగా ఉడికాయి. మనకి బాగుంటుంది కూరలో అలా ఉంటాను. ఇక ఈ పోపు దినుసులు అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు నేను దీంట్లోనూ ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్న ఈ కప్పు కొబ్బరికూరని వేసేసుకున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుని దీంట్లోనే మళ్ళీ ఆ ఉడికి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ములక్కాడ ముక్కలు, ఆ ముక్కలు కూడా వేసేసుకుని రెండూ కలిపి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా కలిపేసుకుంటున్నాను. ఈ కలిపేసుకున్న దాంట్లో మనం గ్రేవీ కోసం పెట్టుకున్నాం కదా, ఎండుమిరపకాయలు, బియ్యం నానబెట్టుకుని ఆడించుకున్నది, జీలకర్ర వేసి అది ఇందులో వేసేసుకోవాలి. అలా కొంచెం ఉండిపోయింది కదా, దాంట్లో కూడా కొద్దిగా నీళ్ళు చుక్కలు కిలకించేసి వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి పైకి కిందకి కలుపుకొని, ఇది బియ్యం పిండి కదా, ఖచ్చితంగా అడుగుంటుంది. అందుకని చెయ్యి విడవకుండా కాస్త ఎక్కువసేపే కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకాలన్నమాట. ఇది 5 నిమిషాలు కానీ 6 నిమిషాలు కానీ ఉడుకుతుంది. అంతకు మించి ఏం ఉడకక్కర్లేదు. ఎందుకంటే ముందుగానే ములక్కాడ ముక్కలు ఉడికిపోయాయి కదా, సరిపోతుంది అనమాట. ఇంతకు మించి దీంట్లో ఏమీ అవసరం లేదు. కొద్దిగా పసుపు వేసుకున్నాను, ఉప్పు వేసుకోలేదు. ఎందుకంటే ముందు ములక్కాడ ముక్కలు ఉడకబెట్టుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాను కదా నేను, అందుకని ఇప్పుడు ఉప్పు వేసుకోలేదు నేను. మనం కూర వండేసుకున్నాక రుచి చూసి అవసరమైతే ఉప్పు వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది తీపి కూర మొలాన్ని ఎక్కువ ఉప్పు పట్టదు. మరి ఉప్పు తీపి బాగోదు కదా, అందుకని కొంచెం తక్కువే ఉప్పు పడుతుంది. ఆ ఉప్పు సరిపోతుందని నా ఉద్దేశం. మీరు టేస్ట్ చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఒక 2 చెంచాలు పంచదార వేస్తాను. ఇందులో బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు. నేను పంచదార వేస్తున్నాను అనమాట. అందుకని ఇది పంచదార కొంచెం పాకం వచ్చి దగ్గరగా జిగురుగా అవుతుందన్నమాట. బాగా దగ్గరగా వస్తుంది కూర. ఇప్పుడు ఒక నిమిషం దీన్ని అలా బాగా కలిపి పైనుంచి అడుక్కి పైకిను ఒకసారి మూత పెడితే 5 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది మీకు. అదిగోండి కూర రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో. ఇది తీపి కూర కదా, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు దీన్ని. చూసారు కదండి, నేను ములక్కాడ కొబ్బరికూరు ఈ కూరని ఎలా చేశానో ఒకసారి మీరు కూడా చేసి చూడండి. ఎందుకంటే ఇది తీయగా ఉంటుంది. దీంట్లో నేను పంచదార అది వేసాను కదా, అందుకని ఇది తీయగా ఉంటుంది. పిల్లలు సైతం ఎంతో ఇష్టంగా తింటారు. ఇది కొన్ని ఏరియాల్లో కొబ్బరికూరు ములక్కాడ పరమాన్నం అంటారు, కొన్ని ఏరియాల్లో కూర అని కూడా అంటారు. సాధారణంగా ఇది ఎక్కువగా చేసుకోరు, కొంతమంది మాత్రమే చేసుకుంటారు. ఇది అందరికీ తెలుస్తుందని మాత్రం నేను అనుకోవట్లేదు. దయచేసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చేస్తే
ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. ఒకవేళ మీకు నచ్చకపోయినా నచ్చినా సరే నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇది చాలా చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇన్నిసార్లు మీకు చెప్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లైక్ చేయండి ప్లీజ్.